గిరిజన ప్రాంతం మారుమూల గ్రామం పేద కుటుంబాల పిల్లలకు విద్యా కష్టాలు తప్పదా? ఈ వీడియో చూస్తే మీ కంట్లో నీళ్ళొస్తాయి. ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏం లేదు. ఈ వీడియోని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చేరేలా షేర్ చేసి పిల్లల మంచి భవిష్యత్తు కోసం మీ వంతు హెల్ప్ చేయండి. ఈ వీడియో మన పెద్దల వరకు వెళ్తే ఖచ్చితంగా పేద పిల్లలకు న్యాయం జరుగుతుంది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగ్పుట్టు మండలం కుమ్మడా పంచాయతీ కెందిగూడు గ్రామంలో సుమారుగా 34 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కానీ వీళ్ళకు స్కూల్ లేదు. ఒక పాకలో చదువుకుంటున్నారు. ఆ పాక పాడవడంతో గ్రామస్తులు ఒక నిర్ణయంకి వచ్చారు. వాళ్ళ స్తోమత ఉన్నంతలో ఒక పాక నిర్మించుకున్నారు. అక్కడ గ్రామస్తులకు సహాయంగా అక్కడ చదువుకుంటున్న పిల్లలు కూడా ఒక చేయి వేశారు. చిన్న పిల్లలు చదువుకోవాలనే ఆశ, పట్టుదల. మట్టిగోడతో పైన రేకులు వేసి నిర్మించుకున్నారు. ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు సహాయంగా వాళ్ళ చిన్నారి చేతులతో మట్టి అందించడం, మట్టి నడపడం చేసి ఒక చిన్న మట్టిగోడ సెట్ స్కూల్ నిర్మించుకున్నారు. ఈ దృశ్యం చూస్తే నిజంగా మనసు చలిస్తుంది. మేము ఇలాంటి సంఘటనలు అనేకంగా బయటకు తీసుకొస్తూనే ఉంటాం. ఇలాంటి దృశ్యాలు గిరిజన ప్రాంతంలో చాలా